ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వెంటనే విడుదల చేయండి అనేది సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నటువంటి అపెక్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానం వెంటనే విడుదల చేయండి అనేటువంటి మాటను ఇచ్చింది. ఆర్డర్ కాపీ తీసుకొని ఇమీడియట్ గా ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేశారు. ట్రయల్ కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకొని వెంటనే గుంటూరు జైల్లో సబ్మిట్ చేసి ఈ రోజు సాయంత్రం లోపుగా కొమ్మినేని శ్రీనివాస్ ను విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా విచారణకు సంబంధించినటువంటి సహకరించాలి, లేదంటే ఆయనకు సంబంధించి షూరిటీస్ ఇవి ఉంటే ట్రయల్ కోర్టులో ఆ షూరిటీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావును ఇమీడియట్గా రిలీజ్ చేయండి, ఆయన అరెస్ట్ అక్రమం అనేటువంటి మాట చెప్పింది. చాలా క్లియర్గా చెప్తున్నాను, కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం అనేటువంటిది అక్రమం అని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినటువంటి విషయం. సో ఒక భారీ ఊరట ఇది. కేవలం నేను మళ్ళీ చెప్తున్నాను, కొమ్మినేని శ్రీనివాసరావుకు వ్యక్తిగతంగా లభించినటువంటి ఊరట కాదు. ఇది కేవలం సాక్షి టీవీకి, సాక్షి టీవీ సిబ్బందికి, సాక్షి టీవీ ఉద్యోగులకు, సాక్షి మీడియాకు, లేకుంటే సాక్షి యాజమాన్యానికి లభించినటువంటి ఊరట కాదు. జడ్జిమెంట్ గా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. చాలా కేసెస్ లో దీని ఒక సుప్రీంకోర్టు కమెంట్ని కానీ లేకపోతే ఇప్పుడు ఇచ్చిన ఊరటని కానీ ఒక బెంచ్ మార్క్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులని వేధింపులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది కామెడియన్స్ వీళ్ళంతా కూడా చాలా వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దాంతో పాటుగా పర్టిక్యులర్గా నేషనల్ టీవీ యాంకర్స్ కొంతమందిని జైళ్ళకు కూడా పంపించిన పరిస్థితి. వాళ్ళందరి విషయంలోనూ కూడా ఇది ఒక బెంచ్ మార్క్ కేసుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగింది అంటే కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు. అటువంటి ఒక సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని గొప్పతనం ఎంత అనేది రోజు 100% సమాజానికి తెలియజేసిన పరిస్థితి. ఒక వ్యవస్థనే కొంత ఏ స్థాయిలో హరాస్ చేస్తున్నారో ఆ వ్యవస్థకు ఒక ఊరటగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. డెఫినెట్గా బిందు, ఒక విధంగా ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. మన జనరేషన్ ఒక విధంగా జర్నలిజంలో చూస్తున్నటువంటి ఏదైతే ఒక ఐరన్ ఫిస్ట్తోని జర్నలిజాన్ని లేకుంటే వాక్ స్వతంత్రాన్ని తొక్కేసేందుకు కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలకు ఇది ఒక చెంపపెట్టుగా ఉన్నటువంటి జడ్జిమెంటు. డిబేట్లను గౌరవప్రదంగా చూడాలి, వాక్ స్వాతంత్రాన్ని కాపాడాలి, ప్రజాస్వామిక విలువలకు అవకాశం ఇవ్వాలి, భిన్న అభిప్రాయాలకు అవకాశం ఇవ్వాలి. డిబేట్లలో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినటువంటి మాటలను యాంకర్కు, టీవీ ఛానల్కు, ఆ మీడియా సంస్థకు అంటగట్టడం అనేది తప్పు. అదేవిధంగా అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ప్రొసీజర్స్ పాటించాలి, నోటీస్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఈ 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసులు ఉన్నటువంటి సమయంలో అరెస్ట్ చేయకూడదు. చాలా అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇది కేవలం జర్నలిస్ట్ ఫెటర్నిటీకి మాత్రమే కాదు, కేవలం జర్నలిస్టులకు మాత్రమే కాదు, మీడియా సంస్థలకు మాత్రమే కాదు, మాట్లాడేటువంటి దమ్మున్నటువంటి ప్రతి ఒక్కరికి, క్వశ్చన్ చేసేటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎవరైతే తప్పు అని చెప్పేటువంటి ధైర్యం ఉందో వాళ్ళందరికీ ఈరోజు సుప్రీంకోర్టు ఒక వజ్రాయుధం ఇచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఇప్పటికే చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు చాలా చివాట్లు పెట్టింది. అరెస్టుల సమయంలో, అదేవిధంగా ఎఫ్ఐఆర్లు తయారు చేస్తున్నటువంటి సమయంలో, ఎట్ ద సేమ్ టైం ఏవైతే ఛార్జ్ షీట్లు వేస్తున్నటువంటి సమయంలో చాలా వరకు రూల్స్ పాటించడం లేదు. కేవలం అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా వరకు తప్పులు చేస్తున్నారని చాలా సందర్భాల్లో కోర్టులు మొట్టికాయలు పెట్టాయి. బట్ ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది డెఫినెట్గా ఒక వజ్రాయుధం లాంటిది. ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే సామాన్యులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి భావజాలం ఉన్నారో వాళ్ళందరికీ ఒక వజ్రాయంగా చూడాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం రోజు ఆయన ఇంటి సమీపంలో, ఆయన ఇంట్లో ఉన్నటువంటి సమయంలో కిందికి వచ్చి పోలీసులు కనీసం ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని హైదరాబాద్లోని బంజారాహిల్స్లో అరెస్ట్ చేశారు. నేను కూడా అక్కడే ఉన్న నా టైంలో నేను టాబ్లెట్స్ ఒకసారి తీసుకోవడానికి లోపలికి వెళ్తానన్నా ఆయన లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఒక పెద్ద నేరస్తుడిగా, ఒక ఉగ్రవాదిగా, ఒక టెర్రరిస్ట్గా ఆయన అక్కడి నుంచే కారులో తీసుకుని వెళ్ళారు. 70 years ఆఫ్ ఏజ్, 50 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్, తెలుగు రాష్ట్రాల్లో నోన్ పర్సన్, అటువంటి వ్యక్తిని ఒక కారులో తీసుకెళ్లి 2 రోజు కోర్టులో సబ్మిట్ చేశారు. అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారంలో SC/ST యాక్ట్ పెట్టారు, ఆయన మీద డిఫమేషన్ కేసు పెట్టారు. ఈ 2 సెక్షన్లు ముఖ్యంగా డిఫమేషన్కి సంబంధించి 356 సబ్సెక్షన్ 3, అట్ ద సేమ్ టైం SC/ST యాక్ట్ ఏదైతే ఇన్వోక్ చేశారో ఆ రెండింటిని ట్రయల్ కోర్టులోనే తీసేయడం జరిగింది. చాలా సెక్షన్లు 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటివి 52 చోట్ల అతని మీద కేసులు పెట్టారు. ఒక సెక్షన్లో ఒక కేసు ఒక విధంగా బెయిల్ లభిస్తే ఇంకో దగ్గర అరెస్ట్ చేయాలనేటువంటి కుట్ర చేశారు. ఇవన్నిటిని ఈరోజు ఒక విధంగా సుప్రీంకోర్టు తన పెన్నుతో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్తో పూర్తిగా కొట్టేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటిది. కొమ్మినేని శ్రీనివాసరావు జైల్లో ఉన్నారు, గుంటూరు జైలు నుంచి ఆయన విడుదలవుతారు. చాలా మంది జర్నలిస్టులు ఈ ఒక జడ్జిమెంట్ని డెఫినెట్గా ఒక ధైర్యం ఇస్తుంది. ఈ జడ్జిమెంట్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాలను క్వశ్చన్ చేసేందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు జర్నలిస్టులకు ఒక ఆయుధంగా మారబోతుంది. బిందు. రైట్.